హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. భూ నిర్వాసితుల కోసం మద్దతుగా దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న ఖమ్మం అంబేద్కర్ భవన్లో కవిత నిరాహార దీక్ష చేశారు. ఉదయం దీక్షను భగ్నం చేసి కవితను హైదరాబాద్కు తరలించారు పోలీసులు. అనంతరం ఆమె హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో తిరిగి దీక్ష ప్రారంభించారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. భూ నిర్వాసితుల కోసం మద్దతుగా దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న ఖమ్మం అంబేద్కర్ భవన్లో కవిత నిరాహార దీక్ష చేశారు. ఉదయం దీక్షను భగ్నం చేసి కవితను హైదరాబాద్కు తరలించారు పోలీసులు. అనంతరం ఆమె హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో తిరిగి దీక్ష ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి విశారదన్ మహారాజు నిన్న ఖమ్మంలో పర్యటించారు. ముఖ్యంగా వెలుగుమట్ల భూములకు సంబంధించి అక్కడ పేదల భూములను పేదల ఇళ్లను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా 700 కుటుంబాలు నిరాశ్రయులయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిన్న ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ర్యాలీగా ఎవరైతే వెలుగుమట్ల బాధితులు ఉన్నారో వాళ్లతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత బయలుదేరారు. దీంతో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత రాత్రి మొత్తం వెలుగుమట్ల బాధితులు ఎక్కడైతే అంబేద్కర్ భవన్లో బస చేస్తున్నారో వారితో కలిసి నిరవధిక నిరాహార దీక్షను కవిత ప్రారంభించారు. ఈరోజు ఉదయం భగ్నం చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్ ఇంటికి తరలించారు. అయితే హైదరాబాద్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానంటూ కవిత స్పష్టం చేసి జాగృతి కార్యాలయంలోనే దీక్ష కూర్చున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ మనతో ఉన్నారు. చెప్పండి రూప్ సింగ్ గారు, ఈ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లటువంటి గ్రామంలో ఏదైతే 750 కుటుంబాలను ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేసి నేలమట్టం చేశారో వాళ్ళందరికీ కూడా అక్కడే ఇల్లు కట్టించాలి, అదే స్థలంలో కేటాయించి వాళ్ళకు పట్టాలిచ్చి అక్కడే ఇల్లు ఇందిరమ్మ పేరుతోనే ఇల్లు కట్టించాలనేది జాగృతి కవితమ్మ గారి డిమాండ్, జాగృతి డిమాండ్ కూడా. ఆ డిమాండ్ను అమలు చేసే వరకు, నెరవేర్చే వరకు దానికి సంబంధించినటువంటి మరి తగినటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకునేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంటుంది. జాగృతే కాదు, ఇప్పుడిప్పుడే అన్ని ఉద్యమ సంఘాలన్నీ కూడా బయలుదేరినాయి. జాగృతి అధ్యక్షురాలకు మద్దతుగా ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఫోన్లు చేసి ఈ మద్దతు తెలపడానికి వస్తూ ఉన్నారు. దీంతో పాటు మరి ఇంకా అనేకమైనటువంటి కార్మిక సంఘాలను కూడా వస్తామని నాయకులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఆ 750 కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరవధిక నిరాహార దీక్ష కంటిన్యూగా కొనసాగుతుంది అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది ప్రధానంగా ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి కార్యాలయంలోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా వెలుగుమట్ల గ్రామంలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి భూములను గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించింది. పేదలకు కేటాయించినటువంటి భూములను తిరిగి పేదలకే ఇవ్వాలి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ పేదల భూములను, పేదల ఇళ్లను కూల్చివేసి అక్కడ నిరాశ్రయాలుగా చేర్చారు. వారికి వెంటనే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ రోజు ఉదయం ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో జాగృతి కార్యాలయంలోనే దీక్ష చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా వెలుగుమట్ల భూదాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా నిన్న మొత్తం ఖమ్మం నగరంలో ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి
జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి విశారదన్ మహారాజు వీరంతా కలిసి ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడంతో పాటు వెలుగుమట్ల బాధితులతో కలిసి ఖమ్మం జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెలుగుమట్ల బాధితులు భూదాన్ భూములు ఇల్లు కోల్పోయి ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కలిసి అంబేద్కర్ భవన్లోనే కల్వకుంట్ల కవిత దీక్ష చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడింది. దీంతో ఈ రోజు ఉదయం దీక్షను భగ్నం చేసి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు తరలించారు. దీంతో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే దీక్ష కొనసాగిస్తానంటూ చెప్పి ఆమె దీక్షలో కూర్చున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి వచ్చి ఆ భూదాన్ బాధితులకు న్యాయం చేయాలి, వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చిన తర్వాతనే నిరవధిక నిరాహార దీక్ష ముగిస్తానంటూ కూడా కవిత స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది.